హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. ఈ వీడియోలో మనం మరొక కొత్త మూవీ థియేటర్ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మరెన్నో మూవీ థియేటర్ వీడియోస్ మీ ముందుకు తీసుకువస్తాను. ఈ వీడియోలో మనం కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని ఓల్డెస్ట్ థియేటర్ అయినటువంటి వెంకటేశ్వర థియేటర్ గురించి తెలుసుకుందాం. ఈ థియేటర్ హిస్టరీ గురించి చెప్పాలంటే ఈ థియేటర్ పిఠాపురంలోనే ఓల్డెస్ట్ థియేటర్ అని, ఈ థియేటర్ ప్రారంభించి దాదాపుగా 70 సంవత్సరాలు అవుతుందని చెప్పారు. 2017 వరకు ఈ థియేటర్ నార్మల్ థియేటర్గానే మెయింటైన్ చేసేవారు. మధ్యలో థియేటర్ను మైనర్గా అప్డేట్లు చేసినప్పటికీ కూడా 2017వ సంవత్సరం మాత్రం ఈ థియేటర్ మేజర్ అప్డేట్ చేశారు. అనుశ్రీ సినిమాస్ వారు ఈ థియేటర్ను పూర్తిగా రెనోవేట్ చేసి ఏసీ అండ్ లేటెస్ట్ టెక్నాలజీగా అప్డేట్ చేశారు. అలాగే స్క్రీన్ డైరెక్షన్ కూడా చేంజ్ చేశారు. ఇది ఈ థియేటర్ యొక్క బాక్స్ ఆఫీస్ ఏరియా. ఈ బాక్స్ ఆఫీస్ ఏరియా థియేటర్ ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఇక్కడ ఈ థియేటర్ యొక్క ఆఫ్లైన్ టికెట్స్ లభిస్తాయి. ఈ థియేటర్ ఆన్లైన్ టికెట్స్ అయితే డిస్ట్రిక్ట్ క్యాప్లో లభిస్తాయి. ఇది ఈ థియేటర్ యొక్క క్యాంటీన్ ఏరియా. క్యాంటీన్ ఏరియాని అయితే చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఐటమ్స్ కూడా ఇంచుమించు అన్ని పెద్ద థియేటర్లో దొరికే అన్ని రకముల ఐటమ్స్ కూడా ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. ప్రైసెస్ కూడా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి. ఇక ఈ థియేటర్లో ఇంటీరియర్ విషయానికి వస్తే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో చూడడానికి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. నాకైతే ఈ థియేటర్లో ఇంటీరియర్ అయితే చాలా బాగా నచ్చింది. చూడడానికి చాలా ప్రీమియంగా ఉంటుంది. రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో రెడ్ కలర్ వాల్స్పై రెడ్ కలర్ చైన్ టైప్ లైటింగ్ స్ట్రిప్లతో చూడడానికి చాలా ప్రీమియంగా ఉంటుంది. బ్లాక్ అండ్ రెడ్ కలర్ సైడ్ వాల్స్ లైటింగ్తో చూడడానికి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. నాకైతే ఈ డిజైన్ చూడగానే చాలా బాగా నచ్చింది. ఇక సిట్టింగ్ విషయానికి వస్తే సిట్టింగ్ కూడా బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లోనే డిజైన్ చేశారు. సిట్టింగ్ కూడా పుష్ బ్యాక్ సీట్లతో చాలా కంఫర్ట్గా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ఫార్మేట్లోనే సిట్టింగ్ అరేంజ్ చేయడం వల్ల హెడ్ డిస్టర్బెన్స్ కూడా ఏమీ లేదు. లెగ్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పటివరకు అనుశ్రీ సినిమాస్ వారు మెయింటైన్ చేసే అన్ని థియేటర్లోనే ఇదే టైప్ సిట్టింగ్ నేను చూశాను. ఈ టైప్ సిట్టింగ్ అయితే క్వశ్చనింగ్ చాలా బాగుంటుంది. అలాగే సిట్టింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్రస్తుతం అయితే ఈ థియేటర్ను 2K ప్రొజెక్టర్తో పాటు డాల్బీ DTS సరౌండ్ సిస్టమ్తో మెయింటైన్ చేస్తున్నారు. స్క్రీన్ కూడా ఫ్లాట్గా చాలా పెద్దదిగా ఉంటుంది. నేనైతే ఈ థియేటర్లో మూవీ చూడలేదు, కానీ స్క్రీన్ క్వాలిటీ సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందని చెప్పారు. ఈ థియేటర్ టోటల్ సీటింగ్ కెపాసిటీ 420. ఈ థియేటర్ ఆడిటోరియం పెద్దదైనప్పటికీ కూడా సిట్టింగ్ అయితే మాత్రం లిమిటెడ్గానే అరేంజ్ చేశారు. కావాలంటే మనీ కోసం అయితే ఇంకా కొన్ని సీట్లు యాడ్ చేయవచ్చు, కానీ కంఫర్ట్ కోసం మాత్రం సిట్టింగ్ అయితే మాత్రం లిమిటెడ్గానే అరేంజ్ చేశారు. ఇది ఈ థియేటర్లో పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా అయితే స్పేషియస్గానే ఉంటుంది. పార్కింగ్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇదండి ఫైనల్గా వెంకటేశ్వర థియేటర్ గురించి వీడియో. మీలో ఎవరైనా ఈ థియేటర్లో మూవీ చూసుంటే ఏ మూవీ చూసారో కామెంట్ చేయండి. అలాగే ఈ థియేటర్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.
నాకు ఈ వీడియో తీయడానికి సహకరించిన అనుశ్రీ సినిమాస్ వెంకటేశ్వర థియేటర్ యాజమాన్యానికి నా ధన్యవాదములు.